గాయ్స్, మీరు కూడా బయట వెళ్లి టీ తాగుతున్నారా? అయితే చాలా జాగ్రత్త. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎస్, 2006 లో లండన్ లో ఒక మనిషి టీ తాగాడు. కొన్ని రోజులకే అనారోగ్యానికి గురై చనిపోయాడు. డాక్టర్స్ కి కూడా ఫస్ట్ లో రీజన్ అనేది అర్థమే అవ్వలేదు. రిపోర్ట్స్, స్కాన్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఇది నార్మల్ పాయిజన్ కాదు కాబట్టి. అంటే ఎస్, ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దీని పేరు పోలోనియం 210. సైనిడ్, అర్సెనిక్ లాంటి సబ్స్టెన్సెస్ కెమికల్ గా పనిచేస్తాయి. కానీ ఈ పోలోనియం 210 మాత్రం రేడియేషన్ ద్వారా బాడీ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఒక చిన్న అమౌంట్ అంటే 1 గ్రామ్ కొన్ని లక్షల మంది ప్రాణాలను తీస్తుంది. ఇది కనిపించదు, స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మెటీరియల్. ఇదేం థియరీ కాదు బ్రో. 2006 లో జరిగిన కేసు ఇదే. అన్నోయింగ్లీ టీలో మిక్స్ అవడం వల్ల చనిపోయాడు. లేటర్ ఇన్వెస్టిగేషన్ లో కన్ఫర్మ్ అయింది ఆ పర్సన్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ కి ఎక్స్పోజ్ అయ్యాడు అని. అసలు ఈ పోలోనియం ని ఎవరు కనుక్కున్నారో తెలుసా? 1898 లో సైంటిస్ట్ మేరీ క్యూరీ పోలోనియం ని రీసెర్చ్ కోసం డిస్కవర్ చేసింది. సైన్స్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయగలదు, కానీ మిస్యూజ్ అయితే చాలా రిస్క్ ఉంటుంది. అందుకే నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో గైస్, వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. ఇలాంటి క్రేజీ ఇన్ఫర్మేషన్ గురించి రోజు మాట్లాడేద్దాం.